హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ నేమ్ వచ్చి స్వాతి K4K వ్లాగ్స్ అండి. అందరికీ నమస్కారం అండి. ఇదైతే నా మార్నింగ్ రొటీన్. నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇదైతే నా కిచెన్. మొత్తం నైటే కడుక్కొని అంట్లో అన్ని షింక్ అన్నీ నీట్గా కడిగి పెట్టుకున్నాను. మార్నింగ్ లేవగానే యోగా చేసుకొని కొంచెం హాట్ వాటర్ పెట్టుకున్నాను. హాట్ వాటర్ పెట్టేసుకుని నైట్ చేసుకుంటే కొంచెం ఉదయాన్నే రిఫ్రెషింగ్గా ఉంటుంది. నైట్ చేసుకుంటే అంట్లు వాష్ చేసుకొని పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే నేను హాట్ వాటర్లో కొంచెం మెంతులు అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం వెయిట్ లాస్ అవుదామని ట్రై చేస్తున్నాను. దానికోసమే హాట్ వాటర్, పాలు నైట్ వండి అవి కొంచెం హీట్ చేసి తోడేసేస్తాను. ఇంకా ఊడ్చుకొని క్లీనింగ్ చేసుకున్నాను. మొత్తం తుడుచుకుంటున్నాను. మాప్ పెట్టేసుకొని బెడ్రూమ్లు అన్నీ క్లీన్గా, బెడ్షీట్లు అన్నీ మడతేసుకొని ఇచ్చేసి మొత్తం నీట్గా పెట్టేసుకుంటున్నాను. శుభ్రం చేసుకొని కొంచెం వాటర్లో మాప్ పెట్టేటప్పుడు కొంచెం కల్లుప్పు, పసుపు, మనం లిక్విడ్ ఏదైతే వాడుతున్నారో మీరు అది చేసుకొని పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి, అంత ఫాస్ట్గా ఏం దొడవట్లేదు. సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడైతే జొన్న జావ చేయబోతున్నాను. దానికే కొంచెం వాటర్ తీసుకొని మీకు ఎంతైతే క్వాంటిటీ కావాలో అంత తీసుకొని వాటర్లో సాల్ట్ వేసాను. ఇదైతే పిండి ముందే నాకు 2-3 స్పూన్లు వేసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకొని వాటర్ వేసుకొని కొంచెం పేస్ట్లా చేసుకోవాలి. ఇంకో పొయ్యి మీదేమో ఎగ్స్ ఉడకబెడుతున్నాను మా ఆయన కోసం. అలా చేసుకోనండి. అది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి. అలా ఉండలు లేకుండా, అంటే ఉండలు కట్టకుండా కొంచెం అలా షేక్గా చేసుకుంటే మనం దానిలో ఇంకా ఇందాక హాట్ వాటర్లో సాల్ట్ వేసాం కదా, దానిలో పెట్టేస్తే కొంచెం ఒక 5 minutes ఉంచితే అది అయిపోయింది. ఇది ఇందాక హాట్ వాటర్ కాబెట్టుకున్నాను కదా, మెంతుల వాటర్ అవి నేను తాగుతున్నాను. ఇదిగో జావ అయితే రెడీ అయిపోయింది. జొన్న జావ అండి. దానిలో కొంచెం మా ఆయనకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసిస్తున్నాను. ఆనియన్స్, మిర్చి అయితే వేసి ఇచ్చాను. జొన్న జావ అండి ఇది. షార్ట్లో పెడతాను. మీరు ఎవరికైనా చేసుకోవాలనిపిస్తే చేసుకోండి. బ్రేక్ఫాస్ట్గా అయితే చాలా బాగుంటుంది. ఆయనకి ఇది వేసి ఇచ్చి నేనైతే ఆనియన్స్, మిర్చి ఏమి వేసుకోలేదు. మామూలుగానే తాగేసాను. ఇంకా స్నానం చేసేసి పూజ అయితే చేసుకున్నాను. చాలా చిన్నదండి, చాలా తక్కువ స్పేస్ ఉంది మాది. పడ్డాలైతే పూలైతే పెట్టుకుంటున్నాను. నేను ఒకేసారి తెచ్చుకుంటాను పూలైతే. 1 kg అలా తెచ్చుకుంటే నాకు ఒక 1 week అలా వస్తాయి. చిన్నగా దీపం అయితే వెలిగించుకొని ప్రశాంతంగా దండం పెట్టుకున్నాను. దండం పెట్టేసుకొని ఇంకా దీపం వెలిగించుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చాలా బాగా అయితే